హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్నాథ్ నాగేలి. ఈ వీడియోలో నేను ర్యామ్ ఎక్స్పెన్షన్ ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను. అంటే ర్యామ్ ఎక్స్పెన్షన్ చేస్తే మనకి ఎక్స్ట్రాగా ర్యామ్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి సిస్టమ్ ఇచ్చేది 4 GB, 8 GB, 6 GB ఇలా ఉంటుంది కదా. సో అంతకన్నా ఎక్కువగా వచ్చేస్తుంది. సో అది ఫీచర్ అనేది మనకి సెట్టింగ్స్లోనే దొరుకుతుంది. అది ఆన్ చేసుకుంటే కదా మనకి ర్యామ్ అయితే ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది. సో అది ఎలాగో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని స్కిప్ చేస్తే మీకు సెట్టింగ్ ఎలా చేయాలనేది మీకు అర్థం అవ్వదు. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ర్యామ్ ఎక్స్పెన్షన్ చేయడానికి ఫస్ట్గా మనము సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ర్యామ్ అని సెర్చ్ చేసుకుంటే ఇక్కడ మనకి ర్యామ్ ఎక్స్పెన్షన్ అండ్ ర్యామ్ అని చెప్పేసి వేరే వేరే నేమ్స్ అయితే వచ్చేస్తాయి. సో మనం ఇక్కడ ర్యామ్ ఎక్స్పెన్షన్ లోకి అయితే క్లిక్ చేయాలి. సో ర్యామ్లో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ ని ఇనేబుల్ చేస్తే మన మొబైల్ ఫోన్ మోడల్ ని బట్టి ఇక్కడ మనకి ఎంత ర్యామ్ అయితే ఎక్స్ట్రాగా వచ్చేస్తుందో మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ 2 GB ఉంది, 3 GB ఉంది అండ్ 5 GB ఉంది నా మొబైల్ ఫోన్ లో. సో ఇక్కడ ఫస్ట్ గా నేను సిస్టమ్ ఇచ్చిన ర్యామ్ ఎంత ఉందో నేను మీకు చూపిస్తాను. సో ఓకే, సో అబౌట్ ఫోన్ లో చూడండి, ఇక్కడ ర్యామ్ 8 GB అని చెప్పేసి ఉంది. ఎక్స్ట్రాగా 5 GB వరకు అయితే వచ్చేస్తుంది. 8+5 అంటే 13 GB ర్యామ్ అయితే మనకి వచ్చేస్తుంది. ఓకే, ర్యామ్ ఎక్స్పెన్షన్ చేయడం వల్ల బ్యాటరీ అనేది ఎక్కువగా డ్రైన్ అవుతుంది. అది గుర్తు పెట్టుకొని అయితే ర్యామ్ ఎక్స్పెన్షన్ అయితే చేయాలి. ఓకే, ర్యామ్ ఎక్స్పెన్షన్ అయితే అయిపోయింది. సింపుల్ గా బ్యాక్ అయితే వచ్చేసేయాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ వరకు చూసినందుకు.